భారత్ మాతా కి భారత్ మాతా కి మొన్న నీట్ పేపర్ లీక్ అయినప్పుడు మనందరం చాలా బాధపడ్డాం, అవునా కదా? బాధపడలేదా? కొంతమంది ఉన్నారు అట్లా బాధపడిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది పర్లే ఉంటారు, తప్పేం లేదు. కానీ ఒక 20-25 మంది పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. అందరం బాధపడ్డాం, చాలా బాధాకరమైన విషయం. దాని గురించి చాలామంది మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు దాని గురించి మాట్లాడడం జరిగింది, తప్పేం లేదు. దాని మీద యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. దాని మీద చాలామంది లాఠీ చార్జ్ అయింది. చాలామంది ఇన్నోసెంట్ స్టూడెంట్స్, కొంతమంది స్టూడెంట్స్, చాలామంది వేరే బయట వాళ్ళు ఉన్నారు, అదంతా మెల్లగా బయటకు వస్తుంది. కానీ ఉద్యమం జరిగింది, తప్పేం లేదు. ఇవాళ అక్కడ నీట్ ప్రతి వాళ్ళు మళ్ళీ రీఎగ్జామ్ అయింది, అందరికీ కౌన్సిలింగ్ అయింది. ఇవాళ అందరికీ మళ్ళా కాలేజీలలో సీట్స్ వస్తున్నాయి, అందరికీ అవకాశం వచ్చింది. కానీ తెలంగాణలో ఏమవుతుందంటే ఇక్కడ దాదాపు 5 లక్షల మంది ఇంజనీరింగ్ ఇప్పుడు కరెంట్గా ఫస్ట్ ఇయర్ నుంచి 4th ఇయర్ వరకు చదువుతున్నారు. మీతో పాటు మీరు ఫస్ట్ ఇయర్లో ఉంటే 4th ఇయర్ వరకు కలిపి లాస్ట్ 5 సంవత్సరాలుగా దాదాపు 20 లక్షల మంది ఇంజనీరింగ్ చేసి పాస్ అవుట్ అయిన వాళ్ళు ఉన్నారు. తెలుసా? మీ సీనియర్స్ అందరు మీకు పరిచయమా? ఎవరు మాట్లాడరా సీనియర్లతో? వాళ్ళందరికీ ఏదైతే సర్టిఫికేట్ మీద ఏదైతే గ్రాడ్యుయేషన్ సెరమనీ అని మీ అందరి కాలేజీలలో అవుతుందా? ఇక్కడ మీ అందరికీ ఏదైతే సర్టిఫికేట్ రావాలో గవర్నమెంట్ ఇప్పుడు ఫీ రీఎంబర్స్మెంట్ అని మనకు దాదాపు ఒక 15-20 ఇయర్స్గా జరుగుతుంది. ఫీ రీఎంబర్స్మెంట్ అంతే, మీ ఫీజు ఒకవేళ 1 lakh రూపీస్ అయితే 35,000 రూపీస్ గవర్నమెంటే మీకు పే చేస్తుంది. చాలామంది ఇవాళ సార్ కూడా చెప్పడం జరిగింది, చాలామంది డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి తెలంగాణ నుంచి ఇక్కడికి వచ్చి చదువుకోవడం జరుగుతుంది. ఇక్కడ చాలామంది పేరెంట్స్ వాళ్ళు అప్పులు చేసి వాళ్ళు గోల్డ్ తాకట్టు పెట్టి అట్లానే చాలామంది ఇంకా ఎక్కువ, సరే ఈ 4 సంవత్సరాలు వీడు చదువుకుంటే 4 సంవత్సరాలు మీరు చదువుకుంటే సరే వాళ్ళు బయటపడతారు, వాళ్ళకు ఒక జాబ్ వస్తుంది, ఏదో ఒకటి వస్తుంది, వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటారు అనే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? చేతులు ఇవ్వండి. మీ ఎవరికి జాబ్స్ వద్దా? దీని తర్వాత జాబ్స్ కావాలనుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీ పేరెంట్స్ అందరూ చాలా కష్టపడి ఇక్కడి వరకు మిమ్మల్ని పంపినారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలామంది ఫీజు పేరెంట్స్ కూడా ప్లానింగ్ ఎట్లా చేసుకుంటారు, అదే 35,000 × 4 1,40,000 రూపీస్ గవర్నమెంటే మాకు పే చేస్తుంది కాబట్టి, మాకు ఆ వెసులుబాటు ఉంది కాబట్టి సరే నేను ఇంత పే చేస్తే సరిపోతుందని అనుకుంటారు, అవునా కాదా? ఇవాళ ఆ 4 ఇయర్స్ మీద వదిలేస్తే లాస్ట్ 5 ఇయర్స్ నుంచి ఎవరైతే 4 సంవత్సరాలుగా వాళ్ళ ఫీజు వాళ్ళ రోల్ వాళ్ళు ప్లే చేసుకుంటా పేరెంట్స్ వాళ్ళ ఫీజు కడుతున్నారు. అట్లాగే గవర్నమెంట్ ఏదైతే ఫీజు కట్టాలో గవర్నమెంట్ కట్టట్లేదు, అదంతా వదిలేస్తే సర్టిఫికేట్స్ అన్నీ కాలేజ్ దగ్గర ఉన్నాయి. ఇవాళ టీ హబ్ తెలుసా మీ అందరికీ? టీ హబ్ ఉంది, టీ వర్క్స్ ఉంది, ఇవాళ రైజింగ్ తెలంగాణ ఉంది, ఇవన్నీ ఉన్నాయి, ఓకే. కానీ మీ చేతిలో సర్టిఫికేట్ లేకపోతే మీకు ఎవరైనా జాబ్ ఇస్తారని వాళ్ళు చేతులు లేపండి. ఇస్తారా మీకు ఎవరికైనా జాబ్? ఎవరికి జాబ్ రాదు, ఒక ఇంటర్న్షిప్ కూడా రాదు. వస్తుందా? మీకు సంబంధించి మీకు సర్టిఫికేట్ లేకుండా మీకు ఎవరికన్నా ఇంటర్న్షిప్ అన్నా జాబ్ అన్నా వస్తుందా? ఒక లోన్ వస్తుందా? రాదు. లాస్ట్ 5 సంవత్సరాలుగా మీ సీనియర్స్ చాలామంది, మీ అన్నలు అక్కలు మనందరికీ సంబంధించిన వాళ్ళకి ఒక్కరికి కూడా సర్టిఫికేట్ రాలేదు. అట్లా 15 లక్షల మంది, మొన్న నీట్ ఒక 1 ఇయర్లో రాసేది 15 లక్షల మంది రాస్తారు. అట్లా 4 సంవత్సరాలు చదువుకొని కష్టపడి ఒక జాబ్లో వచ్చి కూడా నీ సర్టిఫికేట్ నువ్వు వెళ్ళి డిపాజిట్ చేయాలి కంపెనీలో. అట్లాంటి టైంలో నా దగ్గర సర్టిఫికేట్ లేదు, కాలేజీకి పోతే సర్టిఫికేట్ కాలేజ్ ఇవ్వదు, అదే అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ మీకు మీ ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వదు. ఇది కరెక్టా? మేమందరము ఇవాళ ఒక మూమెంట్ స్టార్ట్ చేసినాం. మేమంటే ఇవాళ బీజేపీ వాళ్ళు వచ్చిర్రు వారు ఇంకొక పార్టీ వాళ్ళు వచ్చినారు కాదు, మేమందరం భారతీయ జనతా యువ మోర్చా, యూత్ వింగ్ ఆఫ్ బీజేపీ, ఏబీవీపీ వాళ్ళు చాలా సంవత్సరాలుగా కొట్లాడుతున్నారు. మేము ఇప్పుడు ఆ మూమెంట్ని ఇంకా పెద్ద ఎత్తున అందరినీ కలుపుకొని మేము దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. దీనిలో 20 lakh ఫ్యామిలీస్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ ఎఫెక్టెడ్. ఇది చాలా పెద్ద ఇష్యూనా చిన్న ఇష్యూనా? ఈ ఇయర్ మీ ఫీజులో 35,000 ఆ సీఎం ఇవాళ కట్టట్లేదు. మరి ఏం చేద్దాం మనం? అడగాల వద్దా? కాబట్టే మేము ఇవాళ వచ్చినాం మీ దగ్గరికి. మీ అందరికీ ఒక పేపర్ ఇచ్చాము. దాని మీద మీరు ఒకవేళ ఫస్ట్ ఇయర్ అయితే 35,000, సెకండ్ ఇయర్ అయితే 35 × 2, థర్డ్ ఫోర్త్ 35 × 3, 35 × 4, అట్లా మీది ఫిలప్ చేయండి మీ డీటెయిల్స్ అన్ని. మేము ఇవాళ దాదాపు ఒక 5 లక్షల ఇట్లాంటి ఫామ్స్ కలెక్ట్ చేయాలని చెప్పి ఒక పెద్ద సంకల్పంతో మీ అన్ని కాలేజీలు తెలంగాణ మొత్తం మేము తిరగడం జరుగుతుంది. మీ అందరికీ ఫామ్లు వచ్చినాయా?
ఫామ్లు వచ్చిన వాళ్ళందరూ ఒక్కసారి ఫామ్ చేతులన్నీ లేపి ఫామ్ చూపించండి బయటికి. అందరికి వచ్చినాయా? అందరికి వచ్చింది. కాబట్టి మీరు అందరూ ఇది ఫిల్ చేయండి. అట్లాగే ఇంకో 2 విషయాలు నేను చెప్పదలుచుకున్నాను. ఇవాళ రేవంత్ రెడ్డికి మనందరం ఓటేసినాం, చాలామంది మనలో ఓటేసినాం, వేసినామా లేదా? ఇవాళ రేవంత్ రెడ్డి పవర్లకు వచ్చే ముందు 2,50,000 ఉద్యోగాలు ఇస్తానడా లేదా? ఇస్తానడా లేదా? మరి వచ్చినాయా మీ ఎవరికన్నా? మీ అక్కలకి, అన్నలకి, మీ ఫ్యామిలీలో ఎవరికైనా వచ్చినాయా జాబ్స్? వచ్చిన వాళ్ళు 2 చేతులు లేపండి. ఎవరికి రాలేదు. ఇవాళ మీ అందరికీ స్కూటీలు ఇస్తాన్నాడు రేవంత్ రెడ్డి. చెల్లమ్మల అందరికి వచ్చినాయా స్కూటీలు? ఏది పింక్ కలర్ స్కూటీ రాలేదని బాధపడుతున్నా మీరు? రెడ్ కలర్ వచ్చిందా? బ్లాక్ వచ్చిందా? ఏది రాలే? వచ్చిందా? ఏది రాలే. మీరే మీ కాలేజ్ బస్ ఎక్కి, లేదంటే సైకిల్ దొక్కుతూ, లేదంటే ఇంట్లో డబ్బులు తీసుకొని మీరు పాస్ తీసుకొని వస్తారు, అవునా కదా? మీ అందరికీ నిరుద్యోగ అభివృద్ధి ఇస్తా అన్నాడు. మీ సీనియర్స్ ఉన్నారు చాలామంది, మీకు పరిచయం ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి వస్తుందా? వస్తుందానా? జెన్జీ వస్తుందా? వస్తలేదు. అది జోష్ అంటే అట్లా ఉండాలి. వస్తలేదు. కాబట్టి ఇవాళ రాహుల్ గాంధీ తెలుసా మీ అందరికీ? ఎవరు రాహుల్ గాంధీ? ఎవరు? ఇంకో పేరుంది కదా రాహుల్ గాంధీకి. ఇప్పుడు రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చిండు. వచ్చి ఏమన్నారు? నేను వస్తాను తెలంగాణకి, 2,50,000 ఉద్యోగాలు ఇస్తానడు. ఇస్తానడా లేదా? రాహుల్ గాంధీ ఎక్కడున్నాడు? ప్రియాంక గాంధీ ఎక్కడున్నది? ఇప్పుడు ఆ కాంగ్రెస్ పెద్ద పెద్ద లీడర్లు అందరూ వచ్చి మిమ్మల్ని మీ ఆశతో, ఇప్పుడు మనకు ఎవరన్నా స్కూటీ ఇస్తానరనుకో, సరే మనం కూడా ఆశపడతాం. మనం ఎవరన్నా ఉద్యోగం ఇస్తానడు అనుకో, సరే మనకు ఆశపడతాం. మీ ఆశలందరితోని వాళ్ళు ఫుట్బాల్ ఆడుకున్నారు. ఇవాళ ఏం ఆడుకున్నారు? ఆడిండా రేవంత్ రెడ్డి ఫుట్బాల్? ఎవరితో ఆడిండు? ఎవరితో ఆడిండు? ఆ ఫుట్బాల్ అంటే మీరందరే ఆ ఫుట్బాల్ని గట్టిగా తన్నిండు రేవంత్ రెడ్డి. తన్నిండా లేదా? కాబట్టి మీరందరూ మీ వాళ్ళెవ్వరిని రోడ్డు మీదకి వచ్చి గొడవ చేయండి, లాఠీ చార్జీలు, దెబ్బలు తినండి అని మేము ఎవ్వరం అనం. మీరందరూ మంచిగా చదువుకోండి. కానీ మీకోసం మేమందరం ఫైట్ చేస్తాం. మాకు ఒకటే సపోర్ట్ చేయాలి. మీరు చేస్తారా? సోషల్ మీడియా మీద ప్రతిరోజు రేవంత్ రెడ్డికి, రాహుల్ గాంధీకి, ఇంకెవరికి, ప్రియాంక దీదీకి, ముగ్గురికి మనందరం రోజు మెసేజ్ చేయాలి, కమెంట్ చేయాలి. వాళ్ళకి ఏమనిపించాలంటే అరే ఏంద్రాబాయ్ ఇది ఏమవుతుంది ఇక్కడ. ఇంకొక విషయం చెప్తాం మీకు. లాస్ట్ 3 yearsగా ఈ గవర్నమెంట్ ముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైతే నేను టీ హబ్ చేసినా, నేను టీ వర్క్ చేసినా, నేను ఇన్ని జాబ్స్ క్రియేట్ చేసిన అంటాడు. నువ్వు జాబ్స్ క్రియేట్ చేసినోడు అయితే జాబ్లు ఎవడిస్తాడు? సర్టిఫికేట్ లేకుండా జాబ్లు ఎవడిస్తాడు? ఇస్తాడా? అదే కేటీఆర్ గారికి, అదే మాట్లాడే వాళ్ళందరికీ కూడా మేము ఒకటే అడగాలనుకుంటున్నాం. ఏంటి, మీరు లాస్ట్ 3 yearsగా మీరు ఇవ్వలే, ఇప్పుడు వీళ్ళు ఇవ్వట్లే. కాబట్టి ఇవాళ తెలంగాణలో ఉన్న స్టూడెంట్ సమాజం అంతా చాలా కోపంగా ఉంది, బయటికి వచ్చినారు. కాబట్టి వాళ్ళు కూడా ఇవాళ ఏం చేయాలని ఆలోచించే పరిస్థితి ఉంది. అందుకే మీ అందరికీ మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే సోషల్ మీడియాలో యాక్టివ్గా దీని మీద మాట్లాడండి. మీరు అందరూ కూడా వీడియోస్ చేయండి. ఇంజనీర్స్ని రేవంత్ రెడ్డి ఏమన్నాడు? వినిపిస్తలేదు. ఇప్పుడు నేను ఒక సివిల్ ఇంజనీర్, నేను బిట్స్ పిల్లని దుబాయ్ క్యాంపస్లో చదువుకున్నా. ఇప్పుడు నేను కష్టపడి పాస్ అయిన తర్వాత నా మానేదో నేనేదో నా పని చేసుకుంటున్నాను. అట్లాంటిది ఇప్పుడు వచ్చి నన్ను క్రిమినల్ అంటే మీ అందరికి బాధ అనిపిస్తుందా లేదా? ఇప్పుడు ఇంజనీర్స్ అనేటోళ్ళు ఇప్పుడు తెలంగాణ నుంచి గ్రేట్ పీపుల్, ఇవాళ మీ చైర్మన్ ఉన్నారు, చాలా గ్రేట్ పర్సన్, పద్మభూషణ్, ఇప్పటిదాకా చూస్తుండే నేను. అట్లా చాలామంది ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి ఆంధ్ర నుంచి చాలామంది సౌత్ ఇండియన్ స్టేట్స్ నుంచి ఆయన ఇంజనీర్స్ చాలా గ్రేట్ ప్లేసెస్లో ఉన్నారు. అమెరికాలో కావచ్చు, యూరోప్లో కావచ్చు, మన దగ్గర కావచ్చు, అవునా కాదా? వీళ్ళందరినీ ఇవాళ ఇన్సల్ట్ చేసి వీళ్ళందరి సంగతి పక్కన పెడితే మీ అందరి ఆశల మీద రేవంత్ రెడ్డి ఏం ఆడిండు? రేవంత్ రెడ్డి ఏం ఆడాడిండు? మీ అందరితోని ఫుట్బాల్ ఆడిండు. కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం నచ్చిన ఆట ఆడుతూ, మనకు నచ్చిన చదువుతూ సోషల్ మీడియా మీద ఫుట్బాల్ ఆడాలి. ఆడతారా మీరందరూ? ఆడతారా మీరందరూ? లాస్ట్ ఒక విషయం చెప్తాను. రేవంత్ రెడ్డి స్కాలర్షిప్లు ఇస్తాడా? రేవంత్ రెడ్డి స్కాలర్షిప్లు ఇస్తాడా? మీ అందరి కోసం మేమందరం ఫైట్ చేస్తూనే ఉంటాము. మేమే కాదు, చాలా మంది ఫైట్ చేస్తున్నారు. మీరు మాకు మీ మారల్ సపోర్ట్ కానీ సోషల్ మీడియాలో సపోర్ట్ చేయండి. ఈ క్యాంపెయిన్ ఒక్కసారి మీ అందరు ఫోన్లు తీయండి. ఒక నంబర్ ఉంది, ఆ నంబర్కి మీరు మిస్డ్ కాల్ ఇవ్వండి. మీకు ఒక ఫామ్ వస్తుంది, ఆ ఫామ్ ఫిల్అప్ చేయండి. 82
39523455. మా ఫోన్లకు రీఛార్జ్ చేయమని మేము అడుగుతలేము. మీరు ఒక మిస్డ్ కాల్ ఇవ్వండి, మేము మీకోసం కొట్లాడతాం. ఇంకొకసారి నంబర్ చెప్తే అందరు నోట్ చేసుకోండి. నా 8239523455. మీరు అందరూ డయల్ చేయండి. ఒకసారి రింగ్ కాకపోతే ఒక 2 minutes తర్వాత మళ్ళీ ట్రై చేయండి. ఆ ఫామ్ వస్తుంది మీకు, ఆ ఫామ్ ఫిల్అప్ చేయండి. చేస్తారా? మీ అందరికి ఎంత ఫీ రియంబర్స్మెంట్ ఉంది ఇవాళ? 35,000 ఇంటూ ఫస్ట్ ఇయర్ అయితే 35,000, ఫోర్త్ ఇయర్ అయితే ఇంటూ 4 1,40,000. సో దీని గురించి మేము అందరం కొట్లాడుతూనే ఉంటాము. ఇవాళ ఇక్కడికి రానిచ్చిన మీ మేనేజ్మెంట్కి, బాపిరాజు సార్ గారికి, అట్లనే కాంతారావు గారికి, అట్లనే మీ చైర్మన్ గారికి, అట్లనే మీ అందరికీ కూడా ఇవాళ కానీ మూమెంట్ని మీరు సపోర్ట్ చేయండి. మీ గురించే మేము కొట్లాడుతున్నాం. మాకు ఏం ఫీ రియంబర్స్మెంట్ వచ్చేది లేదు. మీ గురించే మేము కొట్లాడుతున్నాం. సపోర్ట్ చేయండి. భారత్ మాతాకి, భారత్ మాతాకి.